మకుట రాజ్యానికి మహారాజైన జయసింహుడికి తన రాజ్యం గురించి దిగులు పట్టుకుంది. మకుట రాజ్యం చుట్టూ ఎన్నో జీవనదులు ఉన్నాయి. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అయినా కాని తన దేశం అభివృద్ధి చెందలేకపోతుందని, చుట్టుపక్కల దేశాలలో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నదని, దీనికి కారణం ఏంటని, ఏమి చేస్తే తన రాజ్యం అభివృద్ధి చెందుతుందని తరచూ ఆందోళన చెందేవాడు. ఒకరోజు అదే విషయం గురించి మహామంత్రితో సమావేశమైనాడు. మహామంత్రి, మకుట దేశానికి మహారాజైనందుకు సంతోషించాలో, ఇతర దేశాలతో పోల్చుకుంటే నా రాజ్యం ఎటువంటి అభివృద్ధి లేకుండా కుంటి నడకని నడుస్తున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు అమాత్యవర్య. ఏమైనా అభివృద్ధి పనులు చేద్దామంటే ఖజానాలో డబ్బు చాలదు. ఒకవేళ ఖజానాను నింపటం కోసం కొత్తగా పన్నులు వేద్దామంటే ఇప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. అవును మహామంత్రి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మన రాజ్యం చుట్టూ ఎన్నో జీవనదులు ఉన్నాయి కదా, నీటి ఎద్దడి అసలే లేదు, పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అలాంటప్పుడు మన దేశం ఎందుకని అభివృద్ధి చెందటం లేదో నాకు అర్థం కావటం లేదు. దీనికి ఏమి చేయాలో, పరిష్కారం ఏమిటో తమరు సూచించగలరా? మహారాజా, చింతించకండి. ఇది కలికాలం మహారాజా. ప్రజలను పతనావస్థకు నెట్టి అధికారమే పరమావధిగా సింహాసనం ఎక్కటం కోసం చేయరాని పనులు చేసి చివరకు గద్దెనెక్కి అధికారం పేరుతో ప్రజలను దోచుకుంటూ ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తమ రాజ్యాన్ని చట్టబద్ధంగా దోచుకుంటున్న ప్రభువులున్న కాలం కలికాలం ఇది. అందుకని చుట్టుపక్కల దేశాలతో మీ పరిపాలన పోల్చుకోమాకండి. మకుట దేశ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకుంటే గాని తమ వంటి ప్రభువు లభించడు. ప్రజల కోసం నిరంతరం పరితపించే గొప్ప ప్రభువులు మీరు. ప్రజల గురించి ఆందోళన చెందకండి మహారాజా. జీవనదులతో పంటలు పుష్కలంగా పండుతున్న మకుట రాజ్యం అభివృద్ధి ఎందుకు చెందటం లేదు తెలుసుకోవాలంటే ఒకటే మార్గం మహారాజా. కొంతకాలం పాటు తమరు దేశ సంచారం చేసి ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి బాగోగులను తెలుసుకోండి. దీనికి పరిష్కార మార్గం ప్రజల వద్దనే లభిస్తుంది మహారాజా. తమరు తిరిగి వచ్చే వరకు రాజ్య భద్రతలు నేను చూసుకుంటాను. తమరు వెళ్ళిరండి మహారాజా, దిగ్విజయంగా వెళ్ళిరండి. అలా మహామంత్రి సలహా ప్రకారం మహారాజా జయసింహుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదో తెలుసుకోవటం కోసం మారువేషంలో దేశ సంచారానికి బయలుదేరాడు. అలా దేశ సంచారం చేస్తున్న ఒక ఊరు చేరాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద గుర్రాన్ని ఆపి కిందకు దిగాడు. అదే సమయంలో చెట్టు కింద నిద్రపోతున్న ఒక యువకుడిని చూసి తట్టి లేపాడు. బాబు, దేశానికి యువత పట్టుగొమ్మ లాంటిదంటారు. మరి నువ్వేమో పట్టపగలే నిద్రపోతున్నావు. నీకు పని పాట ఏమీ లేదా? ఇంతకీ ఏ ఊరి మీది? నీ తల్లిదండ్రులేం చేస్తుంటారు? యుక్త వయసులో శక్తియుక్తులు కలిగే నీవు కష్టపడి పనిచేస్తూ జీవితంలో ఎంతో పైకి రావాలి. నీ తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అంతేగాని ఇలా సోమరిలా నిద్రపోకూడదు. అయ్యా, నా పేరు సోమన్న. తమరెవరో గాని చాలా గొప్ప వ్యక్తిలా మాట్లాడుతున్నారు. నాది ఆ కనపడే పల్లెటూరు. అసలు నాకు పని చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పరమాత్ములు మా ఊరి నిండా చాలా మంది ఉన్నారు. నేనే కాదు, మా ఊరిలో చాలా మంది నాలాగే అసలు ఏ పని చేయరు. ఆకలేసినప్పుడు తిండి పెట్టే పరమాత్ముల వద్ద అన్నం తిని మళ్లీ వచ్చి ఇక్కడ పడుకుంటాను. ఆ యువకుడి మాటలకు మహారాజు ఆశ్చర్యపోయాడు. ఒక పక్క దేశం వెనుకబడిపోయిందని, అభివృద్ధి చెందడం లేదని తాను పరిష్కారం కోసం వెతుకుతుంటే, ఈ యువకుడేంటి తమకు అసలు పని చేయాల్సిన అవసరం లేదని, 3 పూటలా తిండి పెట్టేవాళ్లు ఉన్నారని చెప్తున్నాడు. మహారాజుకి ఇందులో ఏదో రహస్యం దాగి ఉందనిపించింది. అదేంటో తెలుసుకోవాలనుకున్నాడు. బాబు, నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఒక పక్క దేశం వెనకపడిపోతుందని అందరూ అంటుంటే నువ్వు దానికి భిన్నంగా మాట్లాడుతున్నావు. సోమన్న, ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉందయ్యా. నన్ను కూడా నీకు అన్నం పెట్టే పుణ్యాత్ముల వద్దకు తీసుకుపోతావా? అబ్బా, బాగా ఆకలిగా ఉందయ్యా. వెంటనే ఆ యువకుడు మహారాజుని తనకు రోజు అన్నం పెట్టే ఆ ఊరి గ్రామాధికారి ఇంటి వరకు తీసుకువెళ్లి చూపించి అతనికి ఆకలిగా ఉందని గ్రామ పెద్దకు చెప్పి తాను తిరిగి వెళ్లిపోయాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన మహారాజుని గ్రామాధికారి అతిథి సత్కారాలతో ఆహ్వానించాడు. ఇదంతా మహారాజుకి వింతగా అనిపించింది. రండి బాబు రండి, చాలా దూరం నుండి శ్రమపడి ఎక్కడికో వెళుతూ మార్గమధ్యంలో మా ఊరికి వచ్చారని తెలుస్తుంది. బాగా ఆకలిగా ఉండి ఉంటారు. అదిగో అక్కడ నీళ్ల బకెట్ ఉంది. కాళ్ళు కడుక్కొని ఆ పీట మీద కూర్చోండి. ఏమేం కాంతం, ఈరోజు నువ్వు వండిన అన్ని రకాల కూరలు, పెరుగు, నెయ్యి, అన్నం తీసుకురా. మన ఇంటికి కొత్త అతిథి వచ్చాడే. తినండి బాబు, తినండి. మొహమాట పడకుండా తినండి. కడుపు నిండా తినండి. ఈ ములక్కాడ చారు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆహా, నిజంగా సాటివారి పట్ల మీరు చూపిస్తున్న సేవా దృక్పథానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సొంత వారిని కూడా ఆపద సమయంలో పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో, అందులో ఈ మకుట దేశంలో మీలాంటి వాళ్లు ఉన్న విషయం మహారాజుకు తెలిస్తే మీకు తగిన సత్కారం చేస్తాడు. త్వరలో అది తప్పక జరిగి తీరుతుంది. కాని తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాను అనుకోకపోతే నాదో సందేహం. మీరు ఇలా చేసే దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతాయని మీకెప్పుడూ అనిపించలేదా? అయ్యా, మీరడిగిన దానికి ఏమని సమాధానం చెప్పమంటారు? ఈ దేశం చుట్టూతా జీవనదులు ప్రవహిస్తున్నాయి. ప్రజలందరూ విపరీతంగా పంటలు పండిస్తున్నారు. నాకు కూడా అవసరానికి మించి పంటలు పండుతున్నాయి. వాటిని వృధా చేయలేం గదా. అందుకని పండిన పంటలతో సాటివారి కడుపు నింపుతున్నాము. మీరు చేసే సహాయ పనులను మీరు తప్పు పట్టటం లేదు. కాని ఎంతో అదృష్టం ఉంటే గాని మన మకుట దేశానికి ఉన్నట్టు చుట్టూ జీవనదులు ఉండి వ్యవసాయం బాగా పండదు. అయితే నేననేది ఏంటంటే, విపరీతంగా పండుతున్న మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటను ఇతర దేశాలకు అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా. మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయటం లేదు? అయ్యా, తమరెవరో గాని ఎంతో తార్కికంగా మీరొక్కళ్లే దేశభక్తుల్లాగా మాట్లాడుతున్నారు. అన్ని చెప్తున్నారు గాని రహదారుల విషయం మర్చిపోతున్నారు. దేశంలో సరైన రహదారులు లేక ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళటానికి ప్రజలు నరకయాతన పడుతున్నారు. పక్క ఊరికే వెళ్ళలేనప్పుడు రవాణా సౌకర్యం లేని ఇతర దేశాలకు పంటను ఎలా తీసుకుపోతారండి? ఎలా అమ్ముతారు? ప్రజలకు పొలం వద్దకు వెళ్లాలన్నా, పక్క ఊరికి వెళ్లాలన్నా రహదారులు లేక ప్రజలు కోపస్థ మండూకాలై ప్రపంచ జ్ఞాన శూలిలవుతున్నారండి. మీరేమో యువకులు పామరులవుతున్నారని అంటున్నారు. కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేనంటున్నాను. ఈ మకుట రాజ్యంలోని పంటలను మరెక్కడో అమ్మటం కల్లో కూడా జరగని పనండి. అయ్యా, మీరు చెప్పేది మీ ఉద్దేశంలో నిజమై ఉండవచ్చు. కానీ నా దృష్టిలో మీరు సమస్య నుండి తప్పించుకొని దానికి లేనిపోని సాకులు చెబుతున్నారని తోస్తుంది. మాకు రహదారులు లేవు కాబట్టి ఎక్కువ పంటను ఏమి చేయాలో తెలియక పంటను తగ్గించాలని యువతను కష్టపడి పనిచేయకుండా వారికి కావలసినవి ఇచ్చి స్వామిరపోతులుగా చేస్తున్నారు. అయ్యా, మీ సమస్యను ఇంకోవైపు చూడండి. ఉత్పత్తులను తగ్గించకుండా ఇంకా బాగా పంటలు పండించి యువకులను పురిగొల్పి వారి చేత చుట్టుపక్కల రహదారులు నిర్మించవచ్చు కదా. ఒకసారి నేను చెప్పిన కోణం నుండి కూడా ఆలోచించండి. అమ్మో, మీరు చెప్పినవి చేయాలంటే అది దేశ మహారాజు వల్లనే అవుతుంది. ఇంత పెద్ద పెద్ద రహదారులు నిర్మించాలంటే నా ఒక్కడి వల్ల ఏమవుతుంది చెప్పండి? నేను కేవలం గ్రామ పెద్దను మాత్రమే. అయ్యా, మీతో మాటలు
నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. ఇక చాలుగానే తమరు దయచేయండి. అయితే దీనంతటికి కారణం తప్పంతా మీ మహారాజుదన్నమాట. ప్రజల సమస్యలు పట్టించుకొని మహారాజు ఉంటేంత, లేకపోతే ఎంత, అలా అంటూ మహారాజుని కావాలనే దుర్భాషలాడాడు. ఏమయ్యా, నువ్వు మహారాజులనేంత గొప్పవాడివా? ఏదో బాటసారివని అన్నం పెట్టి ఆప్యాయంగా మాట్లాడుతుంటే మా జయసింహ మహారాజునే నిందిస్తావా? ఇదిగో మర్యాదగా చెప్తున్నా, ఇంకా మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే మా దేశంలో అసలే ప్రజలకు మా రాజుగారంటే అంతులేని ప్రేమ. ఆయన పల్లెత్తు మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. ఏదో పోనీలే అనుకుంటే మా మహారాజునే అంటావా? గ్రామ పెద్ద మాటలకు మహారాజు మనసులో సంతోషించాడు. ఇప్పుడు తన సమస్య అర్థమైంది. నిజంగానే గ్రామ పెద్ద చెప్పింది నిజమేననిపించింది. రాజుగా తానే ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడి దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఇంతకు మించి ఇంకా అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలేమీ కనిపించలేదు. తిరిగి ఆ ఊరు నుండి ఎంతో ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు అందరి మంత్రులను సమావేశపరిచి తన ప్రయాణ విషయాలను చెప్పాడు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచానంటే, మన రాజ్యంలో చుట్టూతా జీవనదులు ఉండి కావలసిన దానికంటే ఎక్కువ పంటలు పండినా కూడా ఇంకా మన దేశం ఇతర దేశాల కంటే వెనకపడి ఉంది, అభివృద్ధి చెందలేకపోతుంది. దానికోసం నేను రాజ్యమంతా తిరిగి సమస్యను తెలుసుకున్నాను. మన దేశ దౌర్భాగ్యానికి కారణం తెలుసుకున్నాను. కాని ఏమి చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను. ఈ విషయంలో నేను చాలా ఆందోళన చెందుతున్నాను. కళ్ళు తెరిచినా మూచినా సమస్య గుర్తుకు వస్తుంది. మహారాజా, ఎవరి కర్మకి ఎవరు కర్తలు? మీరు బాధపడుతుంటే రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? ఈ విషయం తెలిసే మన పక్క దేశ మార్జాలుడు ఇదే అదండుగా దండెత్తి వస్తాడు. అందుచేత తమరు ఆందోళన మాని మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. తమరికి ఆహ్లాదాన్ని కలిగించడానికి మన రాజధాని నగరంలో బుద్ధిజీవుడనే గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు. వెంటనే అతన్ని పిలిపించి తమ మందిరంలో కచేరీ ఏర్పాటు చేస్తే తమకు మనోల్లాసం కలుగుతుంది. మీరు చెప్పే ఆ బుద్ధిజీవుడెవరో నాకు తెలియదు, కాని రామాపురం అనే మారుమూల గ్రామంలో బాలవర్మ అనే రాళ్లను సైతం తన గానంతో కరిగించే గొప్ప గాయకుడు ఉన్నాడని విన్నాను. నేనే స్వయంగా ఆ గ్రామం వెళ్లి బాలవర్మ గారి గానాన్ని విని మనోల్లాసాన్ని పొంది ఆ గాయకుడిని సన్మానించాలనుకుంటున్నాను. ఎందుకంటే గొప్ప గాయకులను నా వద్దకు పిలిపించుకోవడం కన్నా నేనే స్వయంగా ఆయన్ను దర్శించి ఆయన్ని సన్మానించాలన్నది నా అభిప్రాయం. సరిగ్గా 2 మాసాలకు వచ్చే పండగ రోజే ముహూర్తం. ఇది నా శాసనంగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. మహారాజు అలా ఆజ్ఞాపించేసరికి వెంటనే రాజ్యమంతా చాటింపు చేయబడింది. అది విన్న ఎందరికో రామపురంలో ఉన్న బాలవర్మ గురించి కుతూహలం కలిగింది. మకుట రాజ్యంలోని మహామహా గాయకులెందరో రామపురం వెళ్లి బాలవర్మను దర్శించి ఎంతోమంది గొప్ప గాయకులుగా ఉండగా విచిత్రంగా మహారాజుకి బాలవర్మలో కనపడిన ప్రత్యేకత ఏంటో అర్థం కాక తికమక పడ్డారు. ఈలోగా రామపురంలో మహారాజు జయసింహుడికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పండుగ సమయం రానే వచ్చింది. అన్నమాట ప్రకారం మహారాజు జయసింహుడు మహామంత్రితో కలిసి రాజధాని నుండి ఎక్కడో మారుమూల ఉన్న రామపురం నున్నటి రాజమార్గంపై ప్రయాణం సాగించాడు. మహారాజా, తమరు దేశ సంచారం చేసి వచ్చిన దగ్గర నుంచి తమరిలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది. లేకపోతే తన కోటకు పిలిపించుకోవాల్సిన మకుట దేశ మహారాజు జయసింహుడు రాజధానిని వదిలి ఎక్కడో మారుమూల పల్లెటూరుకి వెళ్లి ఎవరో గాయకుడి గానాన్ని వింటమేంటి? దానికోసం ఇంత హంగామా ఏంటి? చూస్తుంటే మహారాజా వారి మనసులో ఏదో మర్మం దాగి ఉన్నట్టుంది. అమాత్యవర్య, తమరు చెప్పింది నిజమే. దేశ సంచారం చేసిన పిమ్మట నేను దేశం వెనకపడి ఉండటానికి అసలు కారణం తెలుసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తుందంతా సమస్య పరిష్కారానికే అమాత్య. తొందరపడకండి,
చివరి వరకు వేచి ఉండండి, అంతా మీకే తెలుస్తుంది. అలా రామాపురం మహారాజు మంత్రి వెళ్ళసాగారు. మహారాజు వస్తున్నాడని తెలిసి ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలో ప్రజలందరూ కలిసి రాజు కోసం చెట్టు పుట్ట తొలగించి రాజమార్గాన్ని నిర్మించారు. అలా రాజ్యంలోని ఊరులన్నీ రాజుకు రహదారిని ఏర్పాటు చేశారు. రామాపురం అనే ఊరు మకుట రాజ్యానికి అటువైపున చివరన ఉండటంతో రాజ్యం మొత్తం ఎటు చూసినా చక్కటి రహదారులు ఏర్పాటు చేశారు. చివరకు మహారాజు గుర్రపు బండి రామాపురం వచ్చింది. మహారాజు రాక కోసం గాయకుడు బాలవర్మ ఎదురు చూస్తున్నాడు. అయ్యా బాలవర్మ గారు, మీరే పాటి గాయకులు నాకు తెలియదు గాని మిమ్మల్ని సన్మానించాలనుకోగానే రామాపురానికి రాజధానికి చక్కటి రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు ప్రభుత్వ సహాయం లేకుండానే తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మన రాజ్యంలోని మిగిలిన గ్రామాలు కూడా పాటించగలవని అందుకు దోహం చేస్తున్న మీకు ఈ బహుమానం ఇచ్చి సన్మానిస్తున్నాను. స్వీకరించండి బాలవర్మ. ఆ తరువాత రామాపురం ఉన్నట్టుండి ఎంతో అభివృద్ధి చెందింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకటానికి కాదని, వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని, ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమైనాక మకుట దేశంలో రాజు యత్నం లేకుండానే రహదారులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మకుట దేశ ప్రజలు తాము పండించిన పంటను తాము ఏర్పాటు చేసుకున్న రహదారుల వెంట వేరే దేశానికి తరలించి పంటను అమ్మి దేశానికి ఆదాయం తీసుకొచ్చారు. అలా మకుట దేశం ఎంతో అభివృద్ధి చెందింది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.